అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనిషి దైవత్వంతోనే పుట్టాడు, కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు. కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు. దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా? ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది. పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం. ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది. ఓషో మరణం, ప్రేమ, ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు. ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు. మరణం, ప్రేమ, ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి. కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు. ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని, దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట. కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు. కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు. మీ నిజస్థితిని మీరు పొందటానికి, బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర. నా పేరు మిరియాల నాగరమాదేవి. నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను. మనం ఓషో రజనీష్ అందించిన అపురూపమైనటువంటి పుస్తకం విజ్ఞాన భైరవ తంత్ర 2. దీన్ని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. మన జీవితాన్ని మనం మార్చుకోవటానికి ఎన్నెన్నో విషయాలను మనకు దీంట్లో ఇవ్వటం జరుగుతూ ఉంది. సూత్రాలు, ప్రశ్నలు, ఆ ప్రశ్నలకి సమాధానాలు, వాటి ద్వారా మన అనునిత్య జీవితంలో, అంటే ప్రతిరోజు మనం అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ నిత్య జీవితంలో మనం ఎన్నెన్నిసార్లు ఆత్మస్థితుల్లోకి వెళ్ళవచ్చు. తద్వారా నీవు పూర్తిగా ఆత్మస్థితుల్లోనే ఉంటూ నీవు నీ ప్రాపంచిక జీవనాన్ని గడపాలి అని తెలియచేయటమే ఈ పుస్తకం యొక్క లక్ష్యం. గత 2 ఎపిసోడ్లుగా మనం ఒక సూత్రాన్ని గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక వస్తువు వైపు ప్రేమతో చూడండి, మరొక వైపు మరలవద్దు. ఇప్పుడే ఇక్కడే మధ్యలో ఆశీర్వాదం. ఒక వస్తువుని ప్రేమతో చూడండి. మనం అందరం కూడా నేను చూసేది ప్రేమతోనే కదా అని మనం చెప్పేసుకుంటాం. కానీ నీ చూపుకి ఎటువంటి భేదం ఉంది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి అట్లాగే గత ఎపిసోడ్లో అయితే కనుక ఒక స్కూల్లో, ఒక ఆఫీసులో, ఒక కార్యాలయంలో, ఎక్కడైనా కావచ్చు, ఒక వ్యక్తి ఉద్యోగ విరమణ చేయవచ్చు, లేకపోతే గనక మరణించవచ్చు, లేకపోతే వేరొక చోటకి బదిలీ కావచ్చు. ఏదైనా జరిగితే ఆ స్థానంలో మరొకళ్ళని తీసుకుని వచ్చి భర్తీ చేయవచ్చు. ఏ కార్యక్రమాలు ఆగవు. కానీ భార్య భర్తల్లో ఒకరిని ఒకరు ప్రేమించుకుని ప్రేమతత్వంతోనే ఉన్నప్పుడు ఆ మరొకరు జీవించటం కష్టమవుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మనకు అందించాడు. అట్లాగే ఇంకా మనం ప్రేమించినప్పుడు ఆ ఇతరులే ఉంటారు తప్ప మనం అభావమైపోతాము. కేవలము ఇతరులే ఉంటారు. ఆ ఇతరులే ఉన్నప్పుడు నీ చైతన్యం మొత్తం అటుపక్కకి ప్రవహిస్తుంది.
అప్పుడు నీ లోపల ఒక్క ఆలోచన కూడా ఉండదు. అప్పుడు నీకు తెలియకుండానే నీవు నీ కేంద్రం దగ్గరకు చేరుకుంటావు. అంటే దైవత్వపు స్థితికి నీవు చేరుకుంటావు. అట్లాగే నీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని ప్రేమించమంటాడు. మరి వ్యామోహంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తులు కూడా వస్తువులుగా మారిపోతారు. ప్రేమతో ఉన్నప్పుడు నీ ఇంట్లో ఉండే వస్తువులు కూడా వ్యక్తులుగా మారుతాయి. నీవు కారుని గనక ప్రేమిస్తే ఆ కారు యొక్క చిన్న ఇబ్బంది కూడా నీవు గమనించుకోగలవు అని చెప్తాడు. ఇట్లా మనకి అనేకమైనటువంటి ఉదాహరణలు మనకి ఇస్తూ వచ్చాడు. చివరిలో మనం ఒక విషయాన్ని చెప్పుకున్నాం. చూసే చూపుకి కూడా ఒకానొక పరిమితి ఉంటుంది అని. ఎస్, మానసిక తత్వవేత్తలు ఈ విషయాన్ని మనకు రుజువు చేస్తూ ఉన్నారంట. వాళ్ళు ఎన్నో ప్రయోగాల్ని చేస్తారు. ఎంతోమంది మనుషుల్ని తీసుకుంటారు. తీసుకుని ఒక విషయాన్ని అనేక మందిలో చేసిన తర్వాత, ప్రయోగం చేసిన తర్వాత ఇది ఇలా ఉంటుంది అనేటువంటి ఒక నిర్ధారణకి వాళ్ళు రావటం అనేది జరుగుతుంది. అది మానసిక తత్వవేత్తలు చేసేటువంటి పని. ఇప్పుడు మనం ఇతరుల కళ్ళల్లోకి చూడటానికి కూడా ఒకానొక కాల పరిమితి ఉంటుంది అని చెప్తున్నారు. ఏంటి అంటే గుంపులో ఉన్నా సరే, లేదా అతి కొద్ది మందే ఉన్నా సరే, నీవు నీ చూపు ఒక అలవోక చూపు అంటారు. అంటే ఒక్క ఈషణ్ మాత్రం చూసేటువంటి చూపు. అది పర్వాలేదు, దానితో ఇబ్బంది ఏమి ఉండదంట. కానీ మీరు వెడుతూ ఉన్నప్పుడో, మీరు ఎక్కడైనా ఉన్నప్పుడో, ఎవరైనా వ్యక్తి మీ వైపే, మీరు ఇంకొకరితో మాట్లాడుతున్నారు, కానీ ఆ వ్యక్తి మీ వైపే చూస్తూ ఉంటే, అది 1 నిమిషం, 2 నిమిషాలు, 4 నిమిషాలు గడిచిన కొద్దీ మనం ఇతరులతో మాట్లాడే మాటల మీద మన దృష్టి అయితే ఉంటుంది, కానీ ఈ చూపు మనకి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. గమనించుకోండి ఒక్కసారి. ఎందుకని ఇబ్బందికరంగా ఉంటుంది? అసలు అతను ఎందుకు చూస్తున్నాడో తెలియదు. మనలో ఒక కలవరం పుడుతుంది. దేన్ని తరచు చూస్తున్నాడు అతను? నా లోపలి భావాలను చూస్తున్నాడా, లేదా పైన ఉన్నటువంటి అందాన్ని చూస్తున్నాడా? అసలు మనకు తెలియనటువంటి ఒకానొక అనీజీనెస్, అంటే ఒక చెప్పలేనటువంటి ఒక భావన, ఒక అవమానంలాగా అనిపిస్తుందంట. అందుకనే చూసే చూపుకి కూడా ఒక పరిమితి ఉంది అని చెప్తారు. అది ఎప్పుడూ వ్యామోహంతో ఉన్నప్పుడు. అదే ప్రేమతత్వంతో చూసిన చూపుకి నీకు అటువంటి కలవరం రాదు, అటువంటి అనీజీనెస్ రాదు. మీకు అవమానంగా మీరు భావించలేరు. ఎందుకనంటే ఆ చూపు ద్వారా, ఆ అసలైనటువంటి ఆ ప్రేమతత్వంతో చూసేటువంటి చూపు ద్వారా నీలో ఒకానొక మార్పుని తీసుకుని వస్తాడు. ఒక జన్ గురువులు కావచ్చు, ఒక యోగులు కావచ్చు, లేదా తావోయిస్టులు అంటే చైనాలో ఉండేటువంటి గురువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. పత్రిగారు తమ చైతన్యాన్ని చేతి స్పర్శ ద్వారా ఇతరులకి అందజేసేవాళ్ళు. ఒక్కో సందర్భంలో ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండేవాళ్ళు. ఆ కళ్ళల్లో అక్కడ ఏమి వ్యామోహం ఉండదు. ఒకానొక చైతన్యం యొక్క మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ జరుగుతుంది. అందుకే ఆ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసినప్పుడు ఆ వ్యక్తుల్లో అటువంటి మార్పులు రావటం మన యావత్ పిరమిడ్ సొసైటీలో ఉన్నటువంటి
ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్కి ఈ విషయం అవగతం అయ్యే ఉంటుంది. అది అందుచేత ఈ కాల పరిమితి అనేది ఒకటి ఉంది అని చెప్తాడనమాట. ఇంకొక విషయంలోకి ప్రవేశిద్దాం. ఎవరినైనా ఒక విషయంగా మార్చివేయటం అనేది చాలా అవినీతికరము అంటున్నాడు. నీతి అవినీతి అని చెప్పుకుంటాం కదా. ప్రేమ నీకు పొంగి పొర్లేటువంటి క్షణంలో అయితే గనక నీవు ఏ వస్తువు వైపు చూసినా కూడా అది ఒకానొక దృగ్విషయం అవుతుంది. కానీ నీలో ఆ వ్యామోహం ఉన్నప్పుడు ఆ ఒక్క విషయముతో ఆ ఎదుటి వాళ్ళల్లో వచ్చినటువంటి ఆ మార్పు ఒక అవినీతికరం అవుతుంది. అందుకని ఈ తేడాని నీవు తెలుసుకోవాలి. ఆ ప్రేమ పొంగి పొర్లే విధంగా నిన్ను నీవు మార్చుకోవాలి. దానికి సాధనే మొట్టమొదటి అవసరం. ధ్యాన సాధనే అవసరం. ఆ ధ్యాన సాధన చేసినప్పుడు నీకు అటువంటి ప్రేమ నీకు దొరుకుతుంది. ఆ ప్రేమ నీవు ఇతరుల పట్ల చూపించినప్పుడు, ఆ చైతన్యము ఇతరుల పట్ల ప్రవేశించినప్పుడు నీకు ఆశీస్సులు సాధ్యమవుతాయి. అది సంభవిస్తుంది అని చెప్తున్నాడు. ఇంకా వస్తువు మధ్యలో ఆశీర్వాదం అని అన్నాడు కదా. దీన్ని చూద్దాం. ఇద్దరు ప్రేమికులు ఉంటారు, లేదా భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళు ఒకరి పట్ల ఒకరు ఎలాగైతే ఉన్నారో వస్తువులుగా లేదా వ్యక్తులుగా మార్చేసుకుంటూ ఉంటారా? అహంకృతి విరుద్ధత లేకుండా ఉంటారా? స్వచ్ఛమైన ఉనికితో అభావమై ఉంటారా? ఎప్పుడైతే స్వచ్ఛమైన ఉనికితో మీరు ఏ భావము లేకుండా ఉంటారో అప్పుడు అందులో మీరు పరమానందాన్ని పొందుతారు. ఇప్పుడు ఏమని అనుకుంటారు అంటే ఇంకొక కీలకమైనటువంటి విషయాన్ని మనకు అందిస్తున్నాడు. ఒక విషయాన్ని చెప్పటం, ఆ విషయం నుంచి మరొక విషయంలోకి తీసుకుని వెళ్ళటం. అది ఆ పరమానందాన్ని పొందుతున్నావు కదా. అంటే ఇప్పటిదాకా ఏం చెప్పాడు? ఇతరులను ప్రేమించినప్పుడే చెప్తున్నాడు కదా. ఆ పరమానందం ఎక్కడి నుంచి వచ్చిందని మనం అనుకుంటున్నాము? ఆ ఎదుటి వ్యక్తి భార్య ద్వారా భర్త, భర్త ద్వారా భార్య, ప్రేయసి ద్వారా ప్రేమికుడు, ప్రేమికుడు ద్వారా ప్రేయసి వచ్చిందని అనుకుంటున్నారు. కానీ ఆ సమయంలో జరిగేది ఏంటి అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక లోతైనటువంటి ఒక ధ్యాన ప్రక్రియలోకి పడిపోవటం వలన ఆ ఆనందం వచ్చింది, కానీ ఇతరుల వలన రాలేదు. లోతైనటువంటి ధ్యాన ప్రక్రియలోకి మనకి తెలియకుండానే మనం చేరుకుంటాం. కానీ ఏమని అనుకుంటున్నాం అంటే ఇక్కడ భార్య, భర్త లేదా ఇతర వ్యక్తులు, సంతానం లేదా మిగిలిన విషయాలు ఒక ఏ వలన ఈ ఆనందం కలిగింది కాబట్టి ఆ ఏను సొంతం చేసుకోవాలి అనుకుంటాట. అంటే ఇక్కడ వ్యక్తులు, పేర్లు, భార్య, భర్తలు అనేవి కాకుండా మనకు చెప్తూ వస్తున్నాడు. ఏ వలన ఈ ఆనందం కలిగింది కాబట్టి ఇప్పుడు నేను ఆ ఏను సొంతం చేసేసుకుంటే అప్పుడు నాకు ఆ ఆనందం, ఆ పరమానందం ఎప్పుడు నాతోనే ఉంటుంది అని అనుకుంటాడు మానవుడు. కానీ ఎప్పుడైతే గనక నీవు ఆ విధంగా ప్రయత్నం చేస్తావో అప్పుడు మొత్తం అందాన్ని, ఆ దృగ్విషయాన్ని మీరు మొత్తం నాశనం చేసేసుకున్నట్లే. ఏ వల్ల ఆనందం వచ్చింది కాబట్టి ఏని సొంతం చేసేసుకుందాం అంటే అక్కడ నీకు ఆ ప్రేమ స్వచ్ఛత లోపించేసిందే అని మనకు వెంటనే తెలియజేస్తున్నాడు అనమాట. ఒక ప్రేమికుడు స్వాధీనం చేయబడినప్పుడు ఆ ప్రేమ కాస్త పోతుంది. అది ఒక విషయంగానే ఉంటుంది.
అక్కడ దీవెన రాదు. అవతలి వారు వ్యక్తి అయినప్పుడు మాత్రమే మీకు ఆశీర్వాదం వస్తుంది. వ్యక్తిని నీవు వస్తువుగా మార్చినప్పుడు రాదు. ఆ వ్యక్తి వలన ఆనందం ఒకసారి వచ్చింది కాబట్టి అడ్డదిడ్డంగా ఎట్లాగైనా సరే నేను సొంతం చేసేసుకోవాలి అని అనుకుంటాడు. మనకి ఈ ప్రాపంచిక జీవితంలో మీకు కూడా తెలిసినటువంటి విషయాలే. ఎవడో ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించానంటాడు. ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆ అమ్మాయికి అతని పట్ల ఇష్టం ఉండదు. అప్పుడు ఏం చేస్తాడు? యాసిడ్ పోయటం, లేకపోతే ఇంకొక విధంగా తీసుకుని పోవడం, చంపటం, అనేకమైనటువంటి విషయాలు మనం వార్తాపత్రికల్లో మనం చూస్తూనే వస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏని సొంతం చేసుకుంటే ఆనందం వస్తుంది అని ఏని సొంతం చేసుకున్నప్పుడు అక్కడ నీకు ఆ స్వచ్ఛతను నువ్వు కోల్పోయావు కాబట్టి అక్కడ నీకు పరమానందం రాదు. ఎప్పుడూ కూడా పరమానందము అనేది ఇంకొకళ్ళ వలన రాదు. ఇంకొకరి వలన రాదు పరమానందం. అవతలి వారిలో మీరు లీనమయ్యారు కాబట్టే మీకు పరమానందం అనేది వస్తుంది. అంతేగాని ఇంకొకళ్ళ వలన రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పరమానందం ఇంకొకళ్ళ వలన రాదు. అవతలి వాళ్ళల్లో లీనమయ్యారు కాబట్టే, మీరు అభావమైపోయారు కాబట్టే ఆ పరమానందం వస్తుంది. ఇప్పుడు ప్రయోగాల్ని చేయమని చెప్తాడండి. ఇప్పటిదాకా నీవు ఏం చేసావో అది నీ ఇష్టం. ఇప్పుడు ప్రయోగాల్ని చేయమని చెప్తున్నాడు. మనకి ఉదాహరణలు ఇస్తున్నాడు. ఒక గులాబీని తీసుకోమని చెప్తున్నాడు. ఆ గులాబీ పువ్వు వైపు నీవు ప్రేమతత్వంతో ఉండు, ప్రేమతో ఉండు. అంటే నీవు ఇక్కడ అభావం అయిపోవాలి. కేవలం గులాబీ మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే నీ చైతన్యము ఆ గులాబీలోకి ప్రవేశిస్తుందో ఆ మొక్కగా ఉన్నటువంటి ఆ గులాబీ పువ్వు చాలా దట్టంగా ఉన్నటువంటి రేకులతో, చాలా చక్కగా పరిమళాలతో, సుగంధమైనటువంటి పరిమళాలను ఇస్తుంది. గులాబీకి ఒక వాసన ఉంటుంది, మల్లెకి ఇంకొక సువాసన ఉంటుంది, సంపెంగకి ఇంకొక వాసన ఉంటుంది. దానికి చెందినటువంటి ఆ వాసన ఏదైతే ఉందో ఆ చక్కటి సువాసనతో ఆ గులాబీ ఒత్తైన రేకులతో అందంగా వికసిస్తుంది. అంటే నీ చైతన్యము ఆ గులాబీలోకి పెడతావు. ఆ పెట్టినప్పుడు ఆ గులాబీ సహజంగా చక్కగా ఏ ఎరువులు వేయకుండా చక్కగా వికసిస్తుంది. ఎప్పుడైతే అది జరిగిందో అప్పుడు నీవు నీ లోపల అభావం అయిపోయావు. నీ చైతన్యము అటు ప్రక్కకి వెళ్ళింది కాబట్టి నీవు గాఢమైనటువంటి ధ్యాన స్థితుల్లోకి చేరుకుంటావు. అదే నీకు అవసరం. అట్లాగే జన్గురువులు వీళ్ళందరూ కూడా రాళ్ల వనాలకు వెళ్ళిపోతారంట. వాళ్ళు అక్కడేం ఉండవు, బండరాళ్ల వనాలు అని చెప్తారు. ఇంకా పైగా ఆ బండరాళ్ల వనాల్లోకి వెళ్ళిపోయి ఆ రాతి పట్ల ప్రేమతత్వంతో ఉండటం, ఒకానొక రాతిని తీసుకోవటం, ఆ ప్రేమతత్వంతో ఉండటం, ఆ ప్రేమతత్వంతో ఉన్నప్పుడు తాను అభావం అయిపోవటం, తన చైతన్యం అటుపక్కకి గాఢంగా వెళ్ళటం, ఇక్కడ తాను ఒక్క ఆలోచన కూడా లేనటువంటి స్థితికి చేరటం, ఆ స్థితిలో తనకి తెలియకుండానే తాను ఆ పరమానంద స్థితికి చేరుకోవటం అనేది జరుగుతుంది. అట్లాగే ఇంకొక విషయం చెప్తున్నాడు. చెట్లతో మీరు ప్రత్యేకమైనటువంటి అనుభూతిని పెట్టుకోండి. మీ ఇష్టం. మీ పెరట్లో ఉన్నటువంటి చెట్లు కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కావచ్చు. ఆ చెట్టుతో గనక మీరు అనుబంధాన్ని పెట్టుకున్నప్పుడు, ఆ ప్రేమతత్వాన్ని ఆ చెట్టు వైపుకు మీరు పంపినప్పుడు ఆ చెట్టు చక్కగా ఎదుగుతుంది. మరి ముందు పుష్పిస్తుంది, ఆ తర్వాత ఫలవంతమవుతుంది. ఆ ఫలాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఎందుచేతను
మీ చైతన్యాన్ని ఆ చెట్టు వైపుకు మీరు పెట్టటం మూలంగా. అంటే ఇక్కడ నీవు అభావం అయిపోయావు. ఆ చెట్టు ఉంది. నువ్వు తిరిగి దాని నుంచి ఆశించట్లేదు. ఫలితాన్ని ఆశించకుండా నువ్వు చేసావు కాబట్టి నువ్వు అప్పుడు గాఢమైనటువంటి ధ్యాన స్థితిలోకి వెడతావు. అందుకే మీరు చూడండి, రైతులు వాళ్ళు వాళ్ళ పొలాల్లో ఉండేటువంటి మొక్కల్ని ప్రేమిస్తారు. ఏదైనా కావచ్చు. వాళ్ళు పెంచేటువంటి పంటను వాళ్ళు ప్రేమిస్తారు. అందుకే వాళ్ళు ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారు చూడండి. సాధారణంగా శ్రమ పడతారు వాళ్ళు. ఆ శ్రమ పడతారు. ఆ రైతులతో మాట్లాడినప్పుడు ఒకానొక విషయం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చెట్లు నీళ్లు కావాలి అంటే నాకు తెలియచేస్తాయి అని చెప్పారు. అరే, చెట్లు తెలియచేస్తాయా మీకు? ఆ సంకేతాలు ఎలా అందుతాయి అని అన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. అందుచేత మీరు ఒక గులాబీతో ఒక ప్రయత్నాన్ని చేయండి, లేదా బండరాళ్ళ వనానికి వెళ్ళి ఒక రాతితో ప్రయత్నం చేయండి, చెట్లతో ప్రయత్నం చేయండి, మీ ఇంట్లో ఉండేటువంటి ప్రతి వస్తువుతో మీరు ప్రయత్నం చేయండి. దేనితో అయినా సరే మీరు ప్రయత్నం చేయండి. గాఢమైనటువంటి ప్రేమతో మీ చేతనత్వం అవతలి వారి వైపుకు కదులుతుంది. ఇంకా చెప్తున్నాడు, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని మీద నీవు ఆ ప్రేమతత్వంతో ఉండు. ఆకాశం ఉంది. ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల పట్ల నీవు ఆ గాఢమైనటువంటి అనుభూతిని నీవు పొందితే అక్కడి నుండి నీకు సంకేతాలు వచ్చే అవకాశం ఉంటుంది. నీవు అభావమైపోతావు. అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. అది మిమ్మల్ని వదిలేస్తుంది. మీ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతుంది. ఆ స్వయం అభావంలో అప్పుడుంటుంది ఆశీర్వాదం. ఇటువంటి అనేకమైనటువంటి విషయాలను మనం చూస్తూ వస్తున్నాం. ప్రకృతి ఆరాధకులు అని మనం చెప్పుకుంటాం. ప్రకృతి ప్రేమికులు అని మనం చెప్పుకుంటాం. ఆ ప్రకృతి ప్రేమికులు, ప్రకృతి ఆరాధకులు చేసేటువంటి పని వాళ్ళకు తెలియకుండానే ఈ విషయ పరిజ్ఞానం లేకపోవచ్చు, ఉంటే ఉండవచ్చు. కానీ ఏ విషయ పరిజ్ఞానము కూడా లేకుండానే వాళ్ళు ఈ భావాలతో ఉంటున్నారు. వాళ్ళు ఆ ప్రకృతిలో మమైకమైనప్పుడు వాళ్ళు ఎన్నో లాభాలను వాళ్ళు పొందుతూ ఉన్నారు. అట్లాగే వాళ్ళ పెంచుకునేటువంటి గోవులు ఉంటాయి చూడండి. ఆ గోవులతో వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే ఒక సొంత బిడ్డలాగా చూస్తారు చూడండి ఆ పెంపుడు జంతువుల్ని. మరి అక్కడ మీరు కూర్చుని మీరు హాయిగా ఆ స్థితిని, ఆ ప్రేమతత్వాన్ని మీరు అనుభూతి చెందుతూ ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మీరు అభావం అయిపోతూ వస్తారు. ఒక క్యాన్సర్ పేషెంట్ని తీసుకుని వెళ్ళి ఒక గోశాలలో ఉంచితే ఏ మందు లేకుండానే అతను బయటికి రాగలడు అని మనకు రుజువులు అవుతున్నాయి. ఒక సీతమ్మ తల్లి ప్రకృతి ప్రేమికురాలు. ఆమె ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని ప్రేమించింది. అందుచేతనే ఆమెకి ప్రకృతిలోంచి ఎప్పుడైతే ఉపద్రవాలు వస్తాయో అవన్నీ ఆమెకి సంకేతాలుగా అందజేయబడేవట. అందుచేతనే తనకు పుట్టేటువంటి సంతానం ఈ రాచనగరిలో కాకుండా ఆ ఆశ్రమాల్లో పుట్టాలి, అక్కడే పెరగాలి, ఆ స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో ఉండాలి అని చెప్పి ఆమె ఆశ్రమాలకు వెళ్ళిపోవటం అనేది జరిగింది అని చెప్తారు. కాబట్టి మనం ఈ సూత్రం ద్వారా మనం ఆ ప్రేమతత్వాన్ని, అంటే ప్రేమ ద్వేషము అనేటువంటి కొనలు కాకుండా అసలైనటువంటి స్వచ్ఛమైనటువంటి అవ్యాజమైనటువంటి ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమతత్వాన్ని అందిపుచ్చుకుందాం. మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా వ్యక్తులుగా మార్చుకుందాం. వ్యక్తుల్ని వ్యక్తులుగానే ఉంచుకుందాం. వాళ్ళని వస్తువులుగా మార్చకుండా ఉంచుకుందాం.
ఆనందమైనటువంటి స్థితిని పొందుదాం. అద్భుతమైనటువంటి ఆ లోతైనటువంటి ధ్యాన స్థితుల్లోకి చేరుకుందాం. దీనికి అన్నింటికీ మూలము ధ్యాన సాధన, అనునిత్య ధ్యాన సాధన. మనకి పత్రిజీ అందించినటువంటి ధ్యాన సాధన చేస్తూ మీ జీవితాన్ని మీరు ధన్యం చేసుకోవాలని కోరుకుంటూ ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.